చుట్టూ ఎంత నెగిటివిటీ ఉన్నా నువ్వు అనుమతిస్తే తప్ప అది నీ కాలిగోటిని కూడా తాకలేదు. మీరు అన్ని వైపుల నుండి సమస్యలతో చుట్టుబట్టబడి ఉంటే మీ జీవితంలో అతిపెద్ద మార్పు జరగబోతుందని గ్రహించండి. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు, ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. కృతజ్ఞత లేని మనుషులు, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయటం, నటించే బంధాలను కావాలనుకోవటం మీ అమాయకత్వం, అవివేకం. ప్రవర్తన అద్దం లాంటిది. ప్రతి ఒక్కరూ వారి ప్రతిబింబాన్ని అందులో చూసుకోవచ్చు. కష్టాలు నీకెలా బ్రతకాలో నేర్పిస్తాయి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవటానికి ప్రయత్నించు, కానీ పారిపోవటానికి ప్రయత్నించకూడదు. దక్కని వాటి కోసం దిక్కులు చూస్తూ దుఃఖంలో గడిపే కన్నా దక్కిన వాటితో దర్జాగా బ్రతకడంలోనే ఉంది అసలైన సంతోషం. ఎందుకంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రేపు వెళ్ళొచ్చు, కానీ జరిగిపోయిన కాలాన్ని మాత్రం ఏం చేసినా తిరిగి తెచ్చుకోలేరు కదా. ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అవసరమైన చోట తగ్గితే మనిషి ప్రాధాన్యత పెరుగుతుంది, అన్ని చోట్ల తగ్గితే విలువ లేకుండా పోతుంది. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాట అదుపులో ఉంచుకునే గుణం అలవర్చుకోవాలి. నీ ముందుండి అరవలేని కొన్ని కుక్కలు నీ వెనక బోబోమంటూ మొరుగుతూ ఉంటాయి. కుక్కల స్వభావమే మొరగటం. అలాంటి మొరిగే కుక్కలను పట్టించుకోకుండా వెళ్తేనే నీ జీవితం హ్యాపీగా ఉంటుంది. కలిసిరాని కాలంలో సహనంతో ఉండటమే మంచిది. మీరెంత ప్రయత్నించినా జీవితంలో కొన్ని విషయాలు సమయం వచ్చే వరకు జరగవు. ఆ సమయం వచ్చే వరకు సహనంతో ఉండాలి తప్ప సహనం కోల్పోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. గాలి మీ కంటికి కనిపించకపోయినా మీకు ప్రాణం పోస్తుంది. అలాగే మీరు చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మీరు చేసే సహాయం వల్ల సంతోషం వస్తే చాలు. కష్టాలను చూసి కృంగిపోయే వారికి ఎప్పుడు ఓటమే పలకరిస్తుంది. గెలవాలంటే వాటిని అనుభవాలుగా మార్చుకోగలగాలి. మిమ్మల్ని 10 మంది ప్రశంసించాలనే ఆరాటంలోనే మీ అసలు బలహీనత బయటపడుతుంది. రుణశేషాన్ని, వ్యాధిశేషాన్ని, శత్రుశేషాన్ని మిగిల్చకూడదు. ఎవరిని అతిగా నమ్మకు, అతడే రేపు నీకు శత్రువు కావచ్చు. ఎవరిని ద్వేషించకు, రేపు తానే నీకు నేస్తం కావచ్చు. ఏదైనా మితి మీరకూడదు. నీరు, మాటలు, డబ్బు ఆచితూచి ఖర్చు చేయాలి. ఎందుకంటే భవిష్యత్ వీటిపైనే ఆధారపడి ఉంటుంది. చదువు జీవించటానికి ఏం చేయాలో చెబుతుంది, కానీ ఎలా జీవించాలనేది సమాజాన్ని చూసి మీరే నేర్చుకోవాలి. జీవితంలో బాగుపడాలంటే చెడును వదిలేయండి. అది పనైనా, ఆలోచనైనా లేదా వ్యక్తి అయినా. జీవితంలో ఎన్ని సమస్యలున్నా వాటిని కొంచెం సేపైనా మరిపించగలిగే శక్తి ఉన్నది నిద్రకు మాత్రమే. ఆలోచనలు పక్కన పెట్టి హాయిగా నిద్రపోవాలి. జీవితంలో సర్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలి ఉంటుంది, అదే భవిష్యత్తు. ఆరోగ్యం ఔషధాల వల్ల రాదు, ప్రశాంతమైన మనసు, మంచి ఆలోచనల వల్ల మాత్రమే వస్తుంది. సంపాదన శాశ్వతం కాదు, మీ జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటి, అదే మీ మంచితనం. అప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. అది రాత్రులు దిగులు పడేలా చేస్తుంది, పగలు తలదించుకునేలా చేస్తుంది. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి ఏ పనినైనా సరే ఇష్టంతో చేయటానికి ప్రయత్నించు. అసూయ పడేవారితో మీ అభివృద్ధి చెప్పుకోవడం, ఆవేశపడేవారితో మీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం అవుతుంది. నీ పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కో, అంతే తప్ప అనుకున్నది సాధించాలనే నమ్మకాన్ని మాత్రం వదులుకోకు. పొందటం గెలుపు కాదు, కోల్పోవటం ఓటమి కాదు. అది కేవలం కాలం యొక్క ప్రభావం. మార్పు కాలం యొక్క స్వభావం. లోకంలో మంచివాళ్ళని కనిపెట్టడం సులభం, చెడ్డవాళ్ళని కనిపెట్టడం కూడా సులభమే. కానీ మంచివాళ్ల రూపంలో ఉన్న చెడ్డవాళ్ళని కనిపెట్టడం మాత్రం చాలా కష్టం. అవినీతి ఎప్పుడూ హడావుడిగానే ఉంటుంది,
కానీ నిజాయితీ ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటుంది. ఆచరణలో పెట్టలేని ఆలోచనలు ఎన్ని ఉన్నా వ్యర్థమే కదా. నువ్వు చేస్తున్న పని అందరికీ నచ్చకపోవచ్చు, కాబట్టి ఎవరి అభిప్రాయం కోసమో నీ ఆశయాన్ని మార్చుకోవద్దు. నీ కష్టంలో నిజాయితీ ఉంటే విజయం ఎప్పటికైనా వరిస్తుంది. జీవితంలో నీ కష్టానికి తగిన గుర్తింపు పొందే రోజు తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు నీ శ్రమను నమ్మి సహనంతో కష్టపడు. నీ కష్టమే నీకు గొప్ప స్థాయిని ఇస్తుంది. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మీరు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు. జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే ధైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. సహనం అనే సంస్కారాన్ని అలవర్చుకో. అది నిన్ను సగర్వంగా తలెత్తుకు తిరిగేలా చేస్తుంది. మనిషికి బరువు బాధ్యత తెలియనంత వరకు ఎదుటివారి కష్టం ఎప్పుడూ నవ్వులాటగానే ఉంటుంది. ఎవరెన్ని కథలు చెప్పినా మీ కథ మారదు. మీ కథ మీరే రాసుకున్న నాడే మరో చరిత్ర రాయగలరు. ఒకరి నమ్మకంతో నీకు పని లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. సంపదలు కలిగినప్పుడు బంధువులకు స్నేహితులకు కొద ఉండదు. ఆపదలు కలిగినప్పుడు దైవం తప్ప నీకు తోడుగా ఎవరూ ఉండరు. ఆటంకం నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం కాదు. మంచి మాట దానం లాంటిది, ప్రతిఫలంగా పుణ్యాన్ని అందిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది, ప్రతిఫలం చెల్లించవలసి వస్తుంది. ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుంది. దేనికైనా అదృష్టం ఉండాలి. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కటం. ప్రపంచంలో ఏదైనా చౌకగా దొరకొచ్చు, కానీ నిద్ర, మనశ్శాంతి, ఆనందం వెలకట్టలేనివి. నువ్వు దృష్టి పెట్టే విషయం మంచేనా చెడా, అవసరమా అనవసరమా అనేవి సంబంధం లేదు. నువ్వు దేనిపై దృష్టి ఎక్కువ పెడితే అది నీ జీవితంలో పెరుగుతుంది, అంతే. చేతి గీతల్లోని రాతలు ముందే తెలుసుకుంటే గీత చెప్పిన కృష్ణుడికి విలువేముంది? మీరు ఎవరి నుంచి ఏది ఆశించినప్పుడే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కొడితే చనిపోతుందని తెలిసి కూడా దోమ రక్తం తాగడానికి వస్తుంది. అంత చిన్న దోమ అంత ధైర్యంగా వస్తున్నప్పుడు కష్టపడితే జీవితంలో పైకొస్తావని తెలిసి కూడా కష్టపడలేకపోతున్నావు. ఎందుకో ఆలోచించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.